సంసోను లాంటి వారు ఎంతో మంది పతనమైపోతున్నారు పాపంలో కూరుకుపోయి. సంసోను చరిత్ర మనకు తెలుసు, అర్థమైందండి. సంసోను వాక్య ప్రకారంగా ఎంత బలవంతుడో అంత బలవంతుడు కూడా పాపంలో పడిపోయి మత్తులో జీవించాడండి. ఆ మత్తులో నుంచి చచ్చిపోయే వరకు బయటపడలేదు. ఈ రోజు కూడా ఎంతోమంది సహోదరులు, ఎంతోమంది సహోదరులు ఏం చేస్తున్నారో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? మత్తులో బ్రతుకుతున్నారు, పాపమనే మత్తులో జీవిస్తున్నారు, పాపమనే కోపంలో బ్రతుకుతున్నారు. వ్యభిచారం అనేటువంటి ఎవరికి ఆ కోపంలో కూరుకుపోయి దాంట్లో నుంచి బయటపడలేక దాంట్లోనే నశించిపోతూ ఉన్నారు. అలాంటి వారిని దేవుడు ఈ రోజున పిలుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా కుమారుడా, నా కుమార్తె, నా సహోదరి, నా సహోదరుడా, నువ్వు నిద్రపోతున్నటువంటి స్థితిలో జీవిస్తున్నావు, మత్తులో ఉన్నావు. ఆ పాపం అనే కోపంలో నుంచి, ఆ మత్తులో నుంచి నువ్వు లే, బయటకు లే.